నేను ఇంట్లో ఒప్పించుకున్నాను. అమ్మ, మా హస్బెండ్ కావచ్చు, అమ్మ కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఇది సినీ ఫీల్డ్, మనం ఇదే చేస్తామని గిరిగీసుకొని కూర్చుంటే ఎవరు మనకు చెప్పరు. పని మనిషి నుంచి వ్యాంప్ క్యారెక్టర్ వరకు నేను అన్నీ చేస్తా. అది తప్పు కాదు. అక్కడ చాలామంది జనాలు ఉంటారు, అది మొత్తం షూటింగే, పెద్ద పెద్దవాళ్ళే చేస్తున్నారు. నేనెంత ఆఫ్టర్ ఆల్ అని నేను ఒప్పించుకొని నేను చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి మీ హస్బెండ్తో కానీ, మీ ఇంట్లో కానీ, మీ రిలేటివ్స్లలో కానీ? అందరితో హ్యాపీ. ఓకే, స్టార్టింగ్లో మీరు అన్నారుగా మీకున్న బంధాలు మొత్తము క్లాష్ అయినాయని. సో అప్పుడు మీకు ఎగ్జాక్ట్లీగా మీరు ఫీల్ అయిన బాధ కానీ, మీ ఎమోషన్ కానీ చాలా ఉంటుందండి. సో అవన్నీ అప్పట్లో నిజంగా నేను చాలా బాధపడ్డాను. మా అమ్మగారు నువ్వే నాకు కొడుకుతో సమానం అమ్మ అని చెప్పి, ఇంటికి పెద్ద కూతురు నేనే. మా నాన్నగారికి హెల్త్ బాగాలేనప్పుడు నేను ఊరు నుంచి హైదరాబాద్కి తెచ్చేసా ఫ్యామిలీ మొత్తం, అమ్మ వాళ్ళని గట్ట. ఇక్కడ చాలా కష్టపడ్డాను, చాలా అవమానాలు ఎదుర్కొన్నాను. మా వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళింది అందుకేనా అంటే, వాళ్ళకి షూటింగ్ అని తెలియదు, పల్లెటూరులు కాబట్టి వైజాగే, కానీ చుట్టుపక్కల పక్క ఊర్లు ఉంటాయి కదా, అక్కడ వాళ్ళంతా మన వాళ్ళంతా ఏమంటారంటే షూటింగే అని తెలియదు వాళ్ళకి. అప్పుడు అది నిజంగానే మనం రొమాన్స్ చేసేస్తున్నామేమో, నిజంగానే వాళ్ళతోని సెక్సువల్గా వెళ్ళిపోతున్నామేమో అని మైండ్ థాట్స్ అనమాట వాళ్ళకి. సో వాళ్ళకి అందరికీ ఒక్కొక్కరికి చెప్పలేను నేను. అందువల్ల నేనేంటంటే అప్పట్లో ఇంతగానో మనకి సోషల్ మీడియా కూడా లేదండి, 2016 గట్టా. ఇప్పుడు యూట్యూబ్ కూడా అంతగా అప్పట్లో లేదండి, రన్నింగ్. ఇప్పుడే ఎంత ముందుకెళ్తుంది. అప్పట్లో ఓన్లీ షార్ట్ ఫిలిమ్స్, సాంగ్స్, న్యూస్ అవే ఉండేవి. ఇప్పుడు అన్నీ వెళ్తున్నాయి కంటెంట్స్. అప్పట్లో అవి లేవు కాబట్టి వాళ్ళకి రాంగ్గా అనిపించి నన్ను ఫంక్షన్స్ కానీ దేనికి కానీ పిలవడం కూడా మానేశారు.